స్తోత్రం Recording in progress. స్తోత్రారుడా సజీవుడా నిత్యుడగు తండ్రి నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రియ పరలోక తండ్రికి వేలాది వందనములు వందనములు వందనం. గొప్ప దేవుడు ఘనమైన దేవుడు నుంచి రక్షకుడు మా ప్రాణప్రియుడు ప్రభ 10,000 అతి సుందరుడు మీరు యెహోవా దయముగా వచ్చిన ధన్యులు అంటే గొప్ప ధన్యత మాకు చేసిన దేవానికి వేలాది వందనములు ప్రభా. స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రభా. ప్రాతకాల సమయం సన్నిధానంకి ఎక్కి రావడానికి ప్రభా నీ సన్నిధిలో సంఘముగా కూడి ప్రభా ఇది నా ప్రార్థనాంశమును బట్టి విజ్ఞాపన చేయటకు ప్రభా మొరపెట్టుటకు ప్రభా మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు వేలాది వందనం ప్రభా. సజీవులే కదా మమ్మల్ని ఆరాధించగలరు ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవానికి వేలాది వందనములు ప్రభా. ఉదయం నమ్మక కాంతిని మాకు ప్రకాశింపజేసిన దేవానికి వేలాది వందనం ప్రభా. వెలుగులో నుంచి ప్రభా మాలో ఉన్న ప్రతి అంధకారము తొలగించి వేసి ప్రభా వెలుగు సంబంధులుగా జీవించటకు ప్రభా మమ్మల్ని పిలుచుకున్న దేవానికి వేలాది వందనములు ప్రభా. స్తుతి 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 స్తోత్రం 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 మాకు ఇచ్చిన ప్రభా ఈ యొక్క నూతన దినం కొరకే ప్రభా చురుకైన మెలుకుని బట్టి నీకు వేలాది వందనములు. మేము జీవించి ఉన్నామంటే మా బలము మా శక్తి మా సామర్థ్యం మా జ్ఞానం మా తెలివితేటలు ఏది కాదు, కేవలం నీ కృప చేతనే నీ ప్రేమ చేతనే ప్రభా. మరొక నూతన దినమును ప్రభా మా యొక్క ప్రభా ఆయుష్ని ప్రభా మీరు పొడిగించిన విధమును బట్టి నీకు వేలాది వందనములు 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 ప్రభా. ఈ దినం ప్రార్థనాంశంగా ప్రభా చట్టములు చేయి వారి నిమిత్తము ప్రభా చట్టంలో అమలుపరిచి వారి కొరకు అలాగే ప్రభా న్యాయ వ్యవస్థ కొరకు ప్రభా ప్రతి విధమైన ప్రభా పోలీస్ వ్యవస్థ అన్ని వ్యవస్థల నిమిత్తము మీడియా కొరకు ప్రభా ఒక్కొక్కరికని సందులో ప్రార్థించుండగా ప్రభా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నందుకు నీకు వేలాది వందనములు ప్రభా. స్తుతి 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 స్తోత్రం 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 ప్రభా అన్నిటికీ పైగా ప్రభా సమస్తమును ఏలువాడు మీరే అని సృష్టికర్త మీరే అని ప్రతి ఒక్కరు ఎక్నాలజ్ చేయడానికి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా వారు చేయు ప్రతి పనిని ప్రభా మీరు ప్రభా దర్శిస్తున్నారని ప్రభా యొక్క జ్ఞానంను కలిగి ప్రభా అన్ని విషయంలో నీతి న్యాయములు జరిగించు ప్రభా మీ యొక్క ప్రభా మీకు లోబడి భయపడి వారు ప్రభా దినమును ప్రభా ప్రతి ఒక్క పని చేటుకు కృప చూపించండి ప్రభానికి వేలాది వందనములు ప్రభా. స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రభా. ప్రతి ఒక్క నాయకులని ప్రభా మమ్మల్ని ఏలు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా వారు ప్రభా వారు కేవలము నీ వలన మాత్రమే వారు ప్రభా ఈ యొక్క ప్రభా పొజిషన్ వారు పొందుకోగలిగారని ప్రభా వారు తెలుసుకొని ప్రభా జ్ఞానంతో ప్రభా ఈ యొక్క చట్టం చేయుటకు ప్రభా ఈ ఒక్కరు ప్రభా అన్యాయం జరగకుండా ప్రభా ఈ యొక్క నిర్దోషిని ప్రభా దోషిగా ఎంచక ప్రభా ఈ ఒక్కరు ప్రభా యొక్క చట్టం వల్ల ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా యొక్క సమాజము ప్రభా నష్టపోకుండా ప్రభా వారి నిర్ణయం తీసుకోవడానికి ప్రభా జ్ఞానము దయచేయండి ప్రభా. మీరే మాత్రమే ప్రభా రాజుగా మమ్మల్ని ఏలండి ప్రభా మీ యొక్క ప్రభా రాజ్యం వచ్చిన కాక ప్రభా మేమందరము ప్రభా యొక్క రాజ్యంలో ప్రభా సుఖ శాంతులతో ప్రభా సమాధానంతో జీవించే ఆ కాలమును మా జీవితంలో మీరు స్థిరపరచబోచినందుకే మీకు వేలాది వందనములు ప్రభా. స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రభా యొక్క ప్రార్థనాంశము ద్వారా ప్రభా ఒక్కొక్కరు మీ సన్నిధిలో మొర పెట్టుకుని ఉండగా ప్రభా ప్రతి ఒక్క మొరని మీరు ఆలకించి జవాబును దయచేసి ప్రభా యొక్క భారతదేశంలో శాంతి సమాధానం మీరు నెలకొల్చున్నందుకే ప్రభా నీకు వేలాది వందనములు ప్రభా. స్తుతి స్తుతి స్తోత్రం. అలాగే ఈ దినము ప్రభా మా కొరకే సిద్ధపరిచిన ప్రభా పరిశుద్ధ ఆహారం కొరకే ప్రభా పరిశుద్ధ మన్నా కొరకే ప్రభా యొక్క ప్రభా మీ మాట కొరకే ఇంక వేలాది వందనములు ప్రభా. జుంటైన దారుల కన్నా మధురమైన ప్రభా వాక్కు కొరకే ఇంక వేలాది వందనములు ప్రభా. ఈ దినము ప్రభా మీ మాట ద్వారా మమ్మల్ని దర్శించబోచున్నందుకే ప్రభా మేమందరము ప్రభా మమ్మల్ని మేము ప్రభా సిద్ధపరచుకొని ప్రభా హృదయంలో ప్రభా మీ సన్నిధిలో ప్రభా పరిశుద్ధముగా ప్రభా మాటను వినుటకు ప్రభా మా అందరికీ ప్రభా వినగలిగించి గ్రహించగలిగిన హృదయంలో దయచేయండి ప్రభా యొక్క ప్రభా మేలుకొల్పును మాకు దయచేయండి ప్రభా. ఇంకా రావాల్సిన ప్రతి ఒక్కరిని ప్రేరేపించి మీ సన్నిధానం నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభా వాక్యమును ఆనందించడానికి ప్రభా వాక్యం సరైన రీతిలో గ్రహించి విభాగించి వాక్యానుసారం జీవించే జీవితం అందరికీ దయచేయండి ప్రభా. నీకు వేలాది వందనములు ప్రభా. ఆశీర్వాదాలు ఆత్మతో అభిషేకించి ప్రభా మీ నోటి బూరగా వాడుకొని ప్రభా మీరు మాత్రమే మా మధ్యన ప్రభా మీ స్వరమును వినిపించపోచినందుకే ప్రభా ఉదయమునే ప్రభా మీ యొక్క కాంతిని ప్రకాశింపజేసినందుకే మీకు వేలాది వందన ప్రభా. దినం వెళ్ళ ఈ ప్రభా వాక్య ధారము నిలిచి ఉండటకు ప్రభా వాక్యం ప్రభా మనం వేసుకుని ప్రభా వాక్యంలో ఉన్న సారమును గ్రహించే వారం ఉండటకు ప్రభా కృప చూపించిన ప్రభా నీకు వేలాది వందన ప్రభా. అలాగే దినమంతా మీరు మాతో మాకు ముందుకు మమ్మల్ని నడిపించి మేము ఫేస్ చేసే ప్రతి ఛాలెంజెస్ లో ప్రభా మా దినచర్యలో ప్రభా మేము మీకు
సాక్షులుగా జీవించే జీవితంలో ప్రభా ప్రతి ఒక్క ఛాలెంజెస్‌లో ప్రభా వాక్యంతో ఆధారంగా ప్రభా సమాధానం వెతుక్కొని ప్రభా మేము ముందుకు వెళ్ళుటకు కృప చూపించిన ప్రభా నీకు వేలాది వందనాలు. ఈ రోజంతట్లో మీరు మాతో తోడుగా ఉండి ప్రభా మమ్మల్ని నడిపించి ప్రభా మీకు సాక్షులుగా జీవించే జీవితం మాకు దయచేసినందుకు నీకు వేలాది వందనములు ప్రభా. స్తుతి స్తోత్రం. ముందున్న సమయం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నా ప్రభా. మీరు మీ స్వరమును మాకు వినిపించబోచినందుకు నీకు వేలాది వందనములు ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకున్నా నేను తగ్గించుకుంటూ నామని మాత్రమే చేస్తూ ఈ కొద్ది స్థుతి ఆరాధన విజ్ఞాపన ప్రార్థన మా కొరకే త్వరలో రానైనా నజరేయుడైన యేసుక్రీస్తు అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏకీవించి ఉదయకాలపు ప్రార్థనలో సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభం తెలియజేస్తాను. సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగం చేసుకున్నాం. రైట్. సమయంలో ఈ ప్రసంగి గ్రంథాన్ని మనం మొన్నటిదాకా మాట్లాడుకున్నాం. ప్రసంగి గ్రంథపు ధ్యానాన్ని కొనసాగించాం ఇప్పటిదాకా. ఇంకా కీర్తనల ధ్యానాన్ని మరల ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. మనం లాస్ట్ టైం 38వ కీర్తన చదువుకున్నట్టున్నాం కదా. 38 గారు 12 వరకు 12 వచనాలు ధ్యానించాం. 38 12 వచ్చాను. తీయజూచువారు ఊర్లు పడుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కప్పుడు పలుకుచును. ఈ కీర్తన పశ్చాత్తాప కీర్తనలో ఒకటి అని మాట్లాడుకొని దీని గురించి ధ్యానించాము. అయితే దేవునికి స్తోత్రం. ఈరోజు మనం డైరెక్ట్గా ఈ 38వ కీర్తనలోని చివరి భాగంలో దేవునికి ప్రార్థన చేసే విషయం. ప్రార్థన అంటాం. పశ్చాత్తాపడ్డాము, పాపాలు ఒప్పుకున్నాము, మన స్థితిని దేవునికి తెలియజేశాము. అదంతా అయిన తర్వాత ప్రార్థన చేయడం ఉంటుంది. ఒకసారి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈరోజుకి. అందులో కొన్ని మాటలు చదువుతాను చూడండి ఒకసారి. 12-13 వచనాల దాకానేమో దేవుని సన్నిధిలో మనల్ని మన స్థితిని ఒప్పుకోవడం. మన స్థితి ఇదిగో, నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పడం. ఆ తర్వాత చెవిటివాడిని అయినట్టు మగవాడిని అయినట్టు నోరు తెరచటం మానితిని. వెనకై ఉన్నాను, మగవాడిని అయినట్టున్నాను. 14 నేను వినలేని వాడనైతిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వినలేని వాడనైతిని మరియు
ఎదురు మాట పలుకలేని వాడనైతిని. 15వ వచనం, యెహోవా నీ కొరకే కనిపెట్టి ఉన్నాను. ఈ 15 నుండి, నీ కొరకే నేను కనిపెట్టి ఉన్నాను, నా కాలు జారిన యెడల వారు నా మీద అతిశయపడతారు, వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చెదవు, నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడిపోవునట్లు ఉన్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడూ విడవదు. 18వ వచనం, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. 19వ వచనం, నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున వారు నాకు శత్రులైరి. మరొకసారి, మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రులైరి. యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా ఉండకుము, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకై. దేవునికి స్తోత్రం. ఇందులో ఈ 22 వచనాల్లో మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. అది ఎలాగంటే, ఒకటి, మన నిజస్థితిని ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం యొక్క ప్రాముఖ్యత గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దాంట్లో ముఖ్యంగా పశ్చాత్తాపడుట అనగా ఒక మనిషి బాధతో, వేదనతో దేవుని సన్నిధికి చేరి తమ పాపాలు ఒప్పుకొని తర్వాత పశ్చాత్తాపడుతూ ఉండడం కోసం, దుఃఖపడడం కోసం దుఃఖ కీర్తన అంటాం కదా, అలాంటి ఒక కీర్తన ఈ కీర్తన. అయితే ఈ కీర్తనలో ఈ 13 లేకపోతే 15 నుంచి, నా నిరీక్షణ, నా కనిపెట్టుట, మై వెయిటింగ్ ఈజ్ అపాన్ యూ, ఫర్ ఇన్ యూ ఓ లార్డ్ ఐ హోప్, డూ ఐ హోప్, యూ విల్ ఆన్సర్, ఓ లార్డ్ మై గాడ్. నా దేవుడవు, నువ్వు జవాబిస్తావు, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, నీ గురించే నేను ఆలోచిస్తూ ఆశపడుతున్నాను. అంటే దేవుని కొరకైనటువంటి నిరీక్షణతో కూడినటువంటి ఆశ. దేవునికి స్తోత్రం. దేవుని కొరకైన నిరీక్షణతో కూడినటువంటి ఆశ, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. తర్వాత ప్రార్థన. ఈ ప్రార్థనలో నేను ఎంత నిరీక్షిస్తున్నానో, లేకపోతే నేను దేవుని కోసం ఎంత ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎందుకు దేవుని కొరకు ఆశ పెట్టుకోవాలి? ఎందుకంటే ఆశలు గతించుట అనే మాట చూస్తాం. ఈ భూమి మీద మనకు మిగతా ఆశలన్నీ కూడా గతించిపోతాయి. ఎక్కడో చోట మనము ఆగిపోతాం, ఎక్కడో చోట నిరీక్షణ సిగ్గుపరిచే పరిస్థితికి చేరుకుంటాం. దేనికోసమో ఎదురు చూస్తాం, కనిపెడతాం. కానీ అవేవి జరగకపోయేసరికి నిరుత్సాహపడతాం. కానీ గమనించండి ఒకసారి, యెహోవా కొరకు ఎదురు చూచువారు అనే పదాన్ని మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో ఆ దేవుని కొరకు కనిపెట్టేవారు, దేవుని కొరకు ఎదురు చూసేవారు, అది ఒకటో విషయం. అయితే రెండో విషయం, నా దోషమును ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. ఇంగ్లీష్లో, ఫర్ ఐ డు కన్ఫెస్ మై గిల్ట్ అండ్ ఇనిక్విటీ. నేను నా యొక్క దోషాన్ని, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. ఇంకా దాంట్లో ఏమీ దాచుకోవట్లేదు నేను. తర్వాత గమనించండి ఒకసారి, ఒప్పుకొని విడిచిపెట్టుట మాత్రమే కాదు, విచారపడుతున్నాను. ఒప్పుకొని విచారపడుతూ విడిచిపెట్టుట, ఒప్పుకొని విచారపడుతూ విడిచిపెట్టుట, ఇవి మూడు కాలాలకి సంబంధించినవి. ఇది రెండవ అంశం. ఇక మూడవ అంశం ఏంటంటే, నా రక్షణకర్తవు, నన్ను విడువకు, నాకు దూరంగా ఉండకు, నాకు సహాయం చేసేదానికి త్వరగా రమ్ము. ఇది మూడవ విషయం. మరొకసారి చెప్తాను. ఒకటి, మన నిజస్థితిని
మాట్లాడిన తర్వాత, అంటే మా పరిస్థితులు ఇవి అని ఒప్పుకున్న తర్వాత విచారాన్ని, బాధను, దుఃఖము, వేదన, పశ్చాత్తాపము అవన్నీ మాట్లాడుతూ చివరి 3 అంశాలు, ఆ చివరి 3 అంశాల్లో ఇక్కడ నా శత్రువులు అని రాస్తుంది కదా. శత్రువులు నాకంటే చురుకైన వారు, బలవంతులు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. ఒక్కసారి ఈ మాటని గమనించండి. ఇక్కడ ఈ రాస్తున్నటువంటి ఆయన ఏ శత్రువుల్ని బట్టి మాట్లాడుతున్నాడు? ఎవరెవరు ఆ శత్రువులు? బాగా గమనించాలి ఈ మాట. ఆయన శత్రువులు ఎవరు అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి శరీరులు ఆయన శత్రువులు ఎప్పటికీ కాదు. ఇది మనం ఆల్రెడీ హృదయాల్లో, మన మనస్సుల్లో స్థిరంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. చేసుకోకపోతే దాన్ని అర్థం చేసుకోవాలి. గమనించండి ఒకసారి ఈ మాట, పదే చెప్తున్నా. నా శత్రువులు అంటే ఎవరు? ఈ శత్రువులు ఎవరు అని అడిగితే, వారందరూ కూడా ఎవరై ఉన్నారు అని అడిగితే, గమనించండి, మనం పోరాడున్నది శరీరులతో కాదు. శత్రువులు శరీరులు కాదు. ఒకటి శత్రువులు మరెవరు అని అడిగితే, మన మొదటి శత్రువు మన హృదయము, ఏదైతే మోసపూరితమైనటువంటి హృదయం సృష్టించే లేకపోతే జనరేట్ చేసే దుష్టత్వపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది మొదటి శత్రువు. మనలోని దుష్టత్వమే మన శత్రువు. యాకోబు మగసిరి గలవాడే దేవునితో పోరాడను అని రాస్తుంది. యాకోబు మగసిరి గలవాడే దేవునితో పోరాడి ఏం చేశాడు అని అడిగితే, ఆయన పోరాడింది నిజంగా ఎవరితో పోరాడాడు, దేనితో పోరాడాడు అని అడిగితే, ఒక్కసారి మనం దాన్ని సరిగ్గా అనలైజ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇంటి దగ్గర బాగా కత్తినూరి, బాగా కోపంతోనూ ద్వేషంతోనూ బయలుదేరి వస్తున్నటువంటి ఏశావు. గమనించండి ఒకసారి. ఇక్కడ ఏశావు యొక్క కోపాన్ని, ఏశావు యొక్క ద్వేషాన్ని, ఏశావు యొక్క శత్రుత్వాన్ని నా శత్రువు అని చెప్పలేడు. ఎందుకంటే ఏశావు గురించి దైవికమైన దృక్పథం, దైవికమైన ఆలోచన ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు నీ సంతానంలో అంటగట్టబడుదురు అని చెప్పే వాగ్దానం క్రింద, ఒక నిబంధన క్రింద ఉన్నారు వాళ్ళు. వాగ్దాన నిబంధన క్రింద అబ్రహాము పిల్లలు ఉన్నారు. అంటే సమస్త వంశములు నీ సంతానం నందు దీవించబడతారు. ఆ సంతానము ఇప్పుడు యాకోబు అనే ప్లేస్లో ఉండగా, ఇప్పుడు తమలో అంటుగట్టబడుట అనే దాంట్లోకి ఈ ఏశావును యాడ్ చేసుకోకపోతే, అలా కాకుండా ఏశావును గనక శత్రువుగా చూస్తే, గమనించాలి ఒకసారి మాటని, ఏశావును శత్రువుగా చూడట్లేదు. మరి ఏశావును శత్రువుగా చూడనప్పుడు, లేకపోతే ఏశావు కత్తి పట్టుకొని ద్వేషంతో వస్తున్నప్పుడు ఆ ద్వేషం గురించి ఇక్కడ మాట్లాడకపోతే, ఒకవేళ అలాంటి సందర్భాన్ని మనసులో ఉంచుకొని మాట్లాడకపోతే, మరి ఇంకా యాకోబు ఎవరితో పోరాడినట్టు, ఎవరిని గెలిచినట్టు? అక్కడ ఇంకో మాట రాసి ఉంటుంది, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. సో ఈ రెండిట్లో ఎలా పోరాడి గెలిచాడు? ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు విన్నాం, చాలాసార్లు గ్రహించాం, నేర్చుకున్నాం. మళ్ళీ ఈ మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి. మనుషులతో పోరాడుట అంటే, ఇంకా నేను ఎవరెవరితో సమాధానంగా ఉండాలో వారి యొక్క ద్వేషాన్ని కూడా, ఇదిగో కోపంతోనూ ద్వేషంతోనూ అసూయతోనూ కత్తిపట్టుకొని వచ్చే వాళ్ళని కూడా తన దగ్గరికి వచ్చేసరికి సమాధాన స్థితిలోకి మార్చగలిగినటువంటి ఆత్మీయ దేవునితో సరిగ్గా నిలుచుండే ఇశ్రాయేలుగా మారిన అనుభవం యాకోబుది. అంటే కత్తి పట్టుకొని చంపడానికి వచ్చిన వాడు, ఏ మెడనైతే కత్తితో నరికి చంపేయాలని అనుకున్నాడో అదే మెడ మీద పడి ఇప్పుడు ముద్దాడి ఏడుస్తున్నాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తూ ఏమంటామంటే, ఇన్ని రోజులు నా ద్వేషం అంతా పోయినట్టు కనపడుతుంది, కానీ సమాధానం చూస్తాం మనం. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు మరి ఏశావు శత్రువు కానప్పుడు యాకోబు శత్రువు ఎవరు? ప్రతి ఆత్మీయుని యొక్క శత్రువు ఎవరంటే, మొదటి శత్రువు తనలోని దుష్టం, అనగా ఆ యొక్క ద్వేషాన్ని ఎదిరించడం కోసం తిరిగి ద్వేషించడం, ద్వేషాన్ని ఎదిరించడం కోసం కోపాన్ని లేకపోతే ద్వేషాన్ని, ఆ యొక్క ఇతరుల శత్రుత్వాన్ని, ఇతరుల యొక్క శత్రుత్వాన్ని అధిగమించడానికి
మనం మనలో ఉన్న దుష్టత్వాన్ని వినియోగిస్తాం, మన దుష్టత్వాన్ని వాడుతాం. కానీ మనలో ఉన్న దుష్టత్వాన్ని అధిగమించడమే మనుషులతో పోరాడి గెలవడం. అంతేకాదు ఆ దుష్టత్వం నుంచి అధిగమించడానికి దేవుని సహాయం తీసుకోవడం. నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. అపోస్తల కార్యం గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనంలో రాస్తుంది. ఏమనుందంటే అక్కడ, తమ దుష్టత్వం నుంచి మళ్లించుట వలన ప్రతి వారిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన వారిని ఆశీర్వదించడానికి ఎదుగు ఆయన సేవకును పుట్టించి మొదట మీ వద్దకు పంపెను అని రాసింది. సో మనలో ఉండే అదుష్టత్వం అనగా ద్వేషాన్ని జయించడానికి తిరిగి ద్వేషించుట అనేది దుష్టత్వం అయితే, దేవుని సహాయాన్ని తీసుకొని, దేవా నీ సహాయం కొరకు నేను కనిపెడుతున్నాను, నీ సహాయం నాకు దయచేయి, నువ్వు నన్ను ఆశీర్వదించు అని దేవుని సన్నిధిలో వేడుకునే ఆ యొక్క వేడుకోలు ఉన్న ప్రతి విధమైన ఆ యొక్క శరీర క్రియలు ఏవైతే ఆ హృదయంలో నుంచి బయటకు వచ్చి, ఆ హృదయంలో నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరిచే విషయాలుగా ఏవైతే చెప్పబడతా ఉన్నాయో వాటన్నిటినీ మన శత్రువులుగా, భూమి మీద ఉన్న మీ అవయవములు ఇవి అంటాడు, అవన్నీ మనకు అవయవాలుగా మారిపోయాయి. అవన్నీ కూడా మనకు మన వ్యక్తిగత అవయవాలుగాను శరీర అవయవాలుగా మారిపోయిన సందర్భంలో వాటిని శత్రువులుగా చూస్తూ, వాటిని మీరు దేవుని రాజ్యంలో 2 చేతులు మీకుంటే ఒక చెయ్యి మిమ్మల్ని అభ్యంతరపరిస్తే ఆ చెయ్యిని చెయ్యి లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించుట అనే పదాన్ని మనం మాట్లాడడం చూస్తాం. 2 కళ్ళు మీకుంటే ఒక కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే, ఒక కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే ఒక కన్నుతో అభ్యంతరపరిచిన కన్ను ఊడబెడికేసి ఒక కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు అంటాడు. సో మొత్తం దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఒక కంటితో వెలుట మేలు అంటే అర్థం ఏంటంటే, ఆ శత్రువు అయినటువంటి నీ అవయవం ఒకటి, లోపల ఉన్నటువంటి దుష్టత్వం ఒకటైతే, రెండవది మన అవయవాలు అంటాం. ఈ భూమి మీద ఉన్న మన శరీరానికి సంబంధించిన ఏవో ఫిజికల్ అవయవాల గురించి, చేతులు కట్ చేసుకోవడం, కళ్ళు బీకేసుకోవడం, దీని గురించి అక్కడ మాట్లాడలేదు. కానీ ఆ యొక్క మన అవయవాలుగా ఉండి, మనలో ఒక భాగంగా ఉండి, మనలను ఆత్మీయంగా వెనక్కు లాగే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెగతింపులు చేసుకోవడం, వాటి నుంచి విడుదల పొందడం, వాటిని వదిలిపెట్టడం, వాటిని వదిలిపెట్టేసి అదే అవయవం అయినప్పటికీ వదిలేసే అంతగా దాన్ని శత్రువుగా చూడగలుగుట. తర్వాత ఇక మనం పోరాడినది శరీరులతో కాదు కానీ అని చెప్పిన తర్వాత రెండవ విషయం మనం చదువుతాం అక్కడ, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ దురాత్మల ఆకాశ మండలం అందరి దురాత్మల సమూహంతో అనే మాట చూస్తాం. ఆ యొక్క దుష్టత్వాన్ని ప్రేరేపించే అదే మాట ఒకసారి వచనం చూడండి. ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎక్కడెక్కడి నుంచి ఎలా బతికించాడు అని అడిగితే, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్ అంట. అనగా ద్వేషించారా, తిరిగి ద్వేషించాలి. దట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. తర్వాత శరీరము, లోకము, ఇవి 2 మన శత్రువులుగా చూస్తాం. ఆ లోకము అనే చోట ఈ యొక్క ఏమంటామంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా వాటన్నిటిని లీడ్ చేసే ఇక ఈ లోక సంబంధమైనటువంటి శత్రువులు ఏమంటే ప్రస్తుత ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మీరు పోరాడుచున్నారు. వీటితో మనం పోరాడుతూ ఉన్నాం. ఇది 2వ శత్రువుగా మనం చూస్తాం. ఇక మన ఆఖరి శత్రువు మరణము అని చూస్తాం. ఆఖరి శత్రువు మరణము. అండ్ వీటన్నిటిని నడిపించేది, వీటన్నిటినీ ఆపరేట్ చేసేది ఆ మరణం ఒక్కటే. ఆ మరణము అధికారిగాను అధిపతిగా ఉండి వాటిని ముందు పెట్టి ఈ ఒక్కొక్క విషయం మనల్ని పరిపాలిస్తూ, లేకపోతే
మన మీద అధికారం చెలాయించడం కోసం, మన మీద ఆధిపత్యం చెలాయించడం కోసం జరిగే ఒక ఆత్మ సంబంధమైన పోరాటం గురించి మనం చూస్తాం. సో ఈరోజుకి గమనించండి ఒకసారి. మన శత్రువులు, నా శత్రువులు నన్ను చుట్టుకొని ఉన్నారు, నా శత్రువులు నన్ను ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. ఈ మాటలన్నిటికీ అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము మనము 38వ కీర్తన ముగింపును ఈరోజు కంక్లూషన్తో ముగింపు చేసుకొని రేపటి నుంచి మనం 39వ కీర్తనలోకి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి. ఇక నా 38వ ఈ కీర్తనలో, నా స్నేహితులు, నా చెలికాండ్రు నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు నాకు దూరంగా నిలుచున్నారు. ఎందుకంటే నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను మూర్ఖత్వాన్ని అనుసరించడం ద్వారా జ్ఞానాన్ని గాక, జ్ఞానానికి వ్యతిరేకమైనటువంటి మూర్ఖత్వాన్ని నేను అనుసరించడం ద్వారా నాకు కొన్ని గాయములు ఏర్పడ్డాయి. నా మూర్ఖత వలన కలిగిన గాయములు స్రవించుచున్నవి, అవి వాసన కొట్టుచున్నవి. చూడండి ఒకసారి. 5వ వచనంలో రాస్తున్నమాట, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను అని చెప్పిన తర్వాత 5వ వచనంలో దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఆ తర్వాత దాన్ని చూసి 11వ వచనంలో రాస్తుంది, నా స్నేహితులు, నా చెలికాండ్రు నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు. సో ఈ నిజస్థితిని ఒప్పుకున్న తర్వాత, మాట్లాడిన తర్వాత, ఇంకా చెవిటివాడినైనట్టున్నాను, నోరు తెరచుట మానితిని, ఇవన్నీ చెప్పి యోబు ఎలాగైతే తన స్నేహితులు తనని పలకరించడానికి వచ్చినప్పుడు 7 దినములు మౌనంగా ఉన్నాడు అని రాస్తుంది. ఆ మౌనానికి కారణం చూడండి ఒకసారి. సో ఏమీ అనలేము. తర్వాత ఈ మౌనస్థితి లేకపోతే చెవిటివాడైనట్టు ఉండే పరిస్థితి, ఇవన్నిట్లో నుంచి దేవుని కొరకు కనిపెట్టుట అనే అంశాన్ని చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు కనిపెడుతున్నాను. నేను యెహోవా నీ కొరకే కనిపెట్టుకొని ఉన్నాను, నీ కొరకు మాత్రమే నేను కనిపెడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించండి ఒకసారి. నీ కొరకే కనిపెట్టుట, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాను అనే మాటని ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకసారి వెయిటింగ్ అపాన్ ద లార్డ్ అనే మాటకి అర్థమేంటి? వెయిటింగ్ అపాన్ ద లార్డ్ అనే మాటకు అర్థమేంటి? 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో 42వ వచనంలో, వారు ఎదురు చూతురు గాని రక్షించువాడు ఒకడునూ లేకపో, వారు యెహోవా కొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుండును. ఆ మాటకి అర్థం ఏంటంటే, అక్కడ మనకు 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసే విషయం, ఇది ఒక కీర్తన. దేవుణ్ణి స్తుతిస్తూ లేకపోతే మొరపెడుతూ దేవునికి విరోధంగా ఉండేవారు, అంటే తమ శత్రువులు అనబడేదాన్ని, అనగా లోకమును స్నేహించు వారి గురించి ఈ మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 22వ అధ్యాయం 42లో ఆ మాట మనకు రాస్తుంది. ఆ భాగాన్ని కనుక మనం చూస్తే, నేను యెహోవాకు, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాను. దావీదు, నేను ఆయనకి ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించను, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చను, నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చాను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుడను విడిచిన వాడను కాను. నేను ఎలాంటి వాడినో మాట్లాడుతూ ఒక్కసారి దేవుని హృదయానుసారుడు అనబడుతున్నటువంటి దావీదు యొక్క మాటలు గమనించండి ఒకసారి. నేను 22వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం చదువుతా ఉన్నాను. అందులో ఈ 19వ వచనం నుంచి చదువుతున్నాను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా నన్ను ఆదుకొనెను, యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొనెను. నేను ఆయనకి ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించను, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చను, నా నిర్దోషత్వం బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై దేవుని విడిచిన వాడను కాను. 23వ వచనం ఒకసారి. ఆయన న్యాయ విధులు అన్నిటినీ లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. 24 దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని, కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను,
తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఈ మాటల్ని అలాగే కిందికి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా నేనేమై ఉన్నానో, నేనెలాంటి వాడినో, నా స్థితి ఏంటో చెప్తూ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తాం. చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా చేతుల నిర్దోషత్వము, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఎలాంటి భక్తి కలిగి ఉన్నాడో, ఎలాంటి దేవుని కొరకు కనిపెడుతూ యెహోవా మార్గమును అనుసరిస్తున్నాడో, వీటన్నిటిని చెప్తూ 42వ వచనంకి వచ్చేసరికి ఆ తర్వాత చూడండి ఒకసారి 39వ వచనం, లేకపోతే 38. నా శత్రులను తరిమి నాశనము చేయుదును, వారిని నశింపచేయు వరకు నేను తిరగను. నేను వారిని మింగివేయుదును, వారిని తుత్తనీయులుగా కొట్టుదును, వారు నా పాదముల క్రింద పడి లేవలేక యుందురు. 40వ వచనం. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు, నా మీదికి లేచు వారిని నీవు అణచివేయుదు. నా మీదికి లేచు వారిని నీవు అణచివేయదు. తర్వాత చూడండి 41. నా శత్రువులను వెనకకు మల్లజేయుదువు, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేయుదును. 42. వారు ఎదురు చూతురు, కానీ రక్షించువాడు ఒకడైనను లేకపోవును. వారు యెహోవా కొరకు కనిపెట్టినను ఆయన వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుండును. ఇక్కడ ఒకటి, తను ఎలాగా దేవుని కొరకు కనిపెడుతున్నాడు. 38వ కీర్తనలో యెహోవాని ఈ కొరకే కనిపెడుతున్నాను అని చెప్తున్నాడు. కనిపెట్టడం అంటే ఎదురు చూడడం మాత్రమే కాదు కానీ కనిపెట్టుట అనేది అదొక యాక్షన్, అదొక క్రియ, అదొక మనలో జరిగే ఒక ప్రక్రియ. అది ఎలాంటిది ఆ ప్రక్రియ అంటే, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క దీపము, మన పాదములకు దీపము, త్రోవలకు వెలుగు అనబడుతున్న వాక్యమును అనుసరిస్తూ యెహోవా మార్గంలో కొనసాగుతూ యథార్థతను కొనసాగిస్తూ జీవించే జీవితం అది. ఇవన్నీ మనము ఈ యొక్క కీర్తన అనగా ఈ యొక్క దావీదు రాసినటువంటి ఈ యొక్క సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఈ మాటలన్నీ చదవండి ఒకసారి. మీరు తర్వాత వాటిని కొద్దిగా చదివి ఆలోచించండి ఒకసారి. సౌలు చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు కీర్తన ఒక స్తోత్ర కీర్తన అంటాం. యెహోవా స్తోత్ర కీర్తన అని చెప్పబడే అద్భుతమైనటువంటి కీర్తన అక్కడ చూస్తాం. అందులో నుంచి అనేకమైన మాటలు మనం రెగ్యులర్గా ప్రార్థనలో వాడుతూ ఉంటాం. అందులో అనేకమైనటువంటి విషయాలు ఇప్పటికీ మనం వాడుతాం. అయితే నా పాయింట్ ఏంటంటే, అందులో యెహోవా కొరకు కనిపెట్టుట అంటే దేవుని కొరకు కనిపెట్టడం ఎలాగా అని అడిగితే, ఆపత్కాలంలో దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవారు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఎలా కలిగి ఉండాలి, ఎలా కనిపెట్టడం అనేది ప్రక్రియ అని మాట్లాడుకున్నాం. నా నీతిని కొనసాగించటం, దేవునికి ఇష్టడుగా జీవించటం, ఆయన మార్గములను అనుసరించటం, తర్వాత దేవుని విడవకుండా దేవుని హత్తుకొని కొనసాగడం, తర్వాత ఆయన న్యాయ విధులను లక్ష్యం చేయడం, ఆయన కట్టడలను త్రోసివేయకుండా వాటిలో నడుచుకుంటూ ఉండడం, దోషక్రియలను దుష్టత్వపు క్రియలను చేయనొల్లకుండా ఏమంటారంటే దేవుని దృష్టికి యథార్థతను కొనసాగించడం, నిర్దోషత్వాన్ని కొనసాగించడం, ఆయన మన చేతులు దుష్టత్వంతో రక్తంతోను గాక మన చేతులు నిర్దోషత్వంతో కనపడాలి. సో ఈ మాటలన్నీ కూడా యెహోవా కొరకు కనిపెట్టుట అనే మాటకి ఒక డెఫినేషన్. ఇది ఒక యెహోవా కొరకు కనిపెట్టడం అనే దానికి ఒక డెఫినేషన్, లేకపోతే ఒక ప్రక్రియలో భాగం ఇవి. మరొకసారి రిపీట్ చేస్తాను, చూడండి ఒకసారి. దేవునికి ఇష్టడుగా జీవించుట, దేవునికి ఇష్టడుగా జీవించుట. 2, నిర్దోషత్వాన్ని కొనసాగించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్దోషత్వాన్ని కొనసాగిస్తూ యెహోవా మార్గములలో వాటిని అనుసరిస్తూ భక్తిహీనతను తొలగించుకొని దేవుని విడవక దేవుని హత్తుకొని కొనసాగుతూ ఉండడం. అంతేకాదు, అది ఎలా సాధ్యమవుతుంది? ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు ఏవైతున్నాయో, ఆయన న్యాయ విధులు అనేవైతున్నాయో, దేవుని దృష్టికి ఏది న్యాయమో, ఏది దేవుని దృష్టికి ఇష్టమో దానిని త్రోసివేయక దాన్ని లక్ష్య పెడుతూ ఉండడమే దేవుణ్ణి హత్తుకొనుట, నిర్దోషత్వాన్ని కొనసాగించుట, తర్వాత దేవునికి ఇష్టంగా జీవించుట. ఆయనకి నేను ఇష్టడును గనక ఆయన నన్ను తప్పిస్తాడు. అయితే ఇది దేవుని కొరకు, యెహోవా కొరకు కనిపెట్టుట అని అర్థం. కానీ
దావీదు మాట్లాడుతూ, దావీదు శత్రువులు ఒకవేళ యెహోవా కొరకు కనిపెట్టినా కూడా వారు సహాయం పొందలేరు. కారణం ఏంటంటే వారు కేవలం కనిపెడుతున్నారు. అంటే కనిపెట్టుటకు సంబంధించిన ఈ లోతైనటువంటి అనుభవం లేని కారణం చేత వారు కనిపెట్టినను సహాయం వారు పొందలేరు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక 38వ కీర్తనలో మనము మాట్లాడుకుంటున్నటువంటి అంశం. ఇక రెండవ విషయం మాట్లాడుకున్నాం. ఒకటి, మన దోషములు పాపములు ఒప్పుకునే పశ్చాత్తాపము అదైన తర్వాత, రెండవది మన నిజస్థితిని ఇదిగో ఒప్పుకొనుట, విడిచిపెట్టుట, విచారపడుట, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన పాపమును కూర్చున్నటువంటి విషయం అది. తర్వాత శత్రువులు నాకంటే చురుకైన వారు నిర్హేతుకంగా బలం కలిగి ఉన్నారు అంటున్నాడు. ఈ యొక్క మనం అనుకుంటాం కానీ, మనము ఏం కాదు ఈజీగా నేను బయటకు వస్తాను అనుకుంటాం కానీ, పాపాన్ని లేకపోతే శరీర క్రియల్ని అధిగమించడం చాలా కష్టమైన పని. దానికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం, దేవుని సహాయం, క్రీస్తు కృప చాలా అవసరం. అది చెప్తాను. కృప పొందుకొని మనం శక్తివంతులము. అందుకనే సర్వాంగ కవచం ధరించుకొని మీరు తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి శక్తిమంతులై ఉండండి అని చూస్తాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, నీ సొంత శక్తిని బట్టి కాదు కానీ, నీకున్న బలాన్ని బట్టి కాదు కానీ, దేవుని యొక్క శక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి, శక్తివంతులై ఉండండి, ఎదిరించిన వారై ఉండండి అని చదువుతాం పత్రిక 6వ అధ్యాయంలో మాట. అయితే మేలుకు ప్రతిగా కీడు చేస్తూ ఉండే శత్రువులు, ఇప్పుడు కీడు చేసిన వారికి మేలు చేయుట అది యెహోవా మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ప్రధానులతో మనం పోరాడుతూ ఉన్నాం. ఆ తర్వాత మన శత్రువులు ఎవరు అనే అంశం మాట్లాడుకున్నాం. తర్వాత యెహోవా కొరకు కనిపెట్టుట అనే అంశం మాట్లాడుకున్నాం. ఇక విడువకు నా దేవా, నాకు దూరంగా ఉండొద్దు, నా రక్షణకర్తవు నువ్వే, నా సహాయమునకై త్వరగా రమ్ము అని దేవుని సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకోవడం. ఇది అంతా కూడా 38వ కీర్తన యొక్క సారాంశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి ఈ కీర్తనను ధ్యానిస్తూ మనము ఈ రోజంతా గడుపుదుముగాక. దేవుని సహాయం మనకు కలుగునుగాక. ఆయన మార్గంలో కొనసాగుతూ ఆయనకి ఇష్టలమై జీవించి దేవుని యొక్క సన్నిధిని ఈ దినమంతా అనుభవించి ఆయన దృష్టికి ఇష్టలమై కొనసాగుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రస్తుతానికి ఈ రోజుకి ప్రార్థన తలలోంచి కళ్ళు మూసుకొని ఏకీభవిద్దాం. మా పరమ తండ్రి, మా దేవ, కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం మరొకసారి వేడుకుంటా ఉన్నాం. ఈ దినపు కృప మాకు అనుగ్రహించండి. పరపేత్రాలు వెలిగించి జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. కేవలం మీరే మా వ్యక్తిగత జీవితాల ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నేను మీ తోడు, మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఏకీవించిన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు. వారి యొక్క స్థితిగతులు ఎరిగి ఉన్నారు. వారి పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలు, చిత్తము, ఇదిగో ప్రణాళిక, వాటన్నిటిని బట్టి వందనాలు. మీ చిత్తమే నెరవేర్చుకోండి. దేవా మీకు వందనాలు, స్తోత్రం. ఏవి విడిచిపెట్టబడవలసి ఉన్నవో, ఏవి ఒప్పుకోవలసి ఉన్నవో, ఏవి విచారపడవలసి ఉన్నవో వాటి అందు విచారంతో విడిచిపెట్టి, ఇదిగో ఒప్పుకోవాల్సినవి ఒప్పుకొని, ఇదిగో విడిచిపెట్టినప్పుడు కనికరం పొందుతారన్న మీ మాటను బట్టి మీకు వందనాలు. కనికరం ప్రతి ఒక్కరి మీద కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. వారిని దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్ల చేసి బలపరచమని ప్రార్థిస్తున్నాను. నేను మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నా. క్రీస్తు గొప్ప నామన ఏకీవించిన ప్రతి వ్యక్తిని ఇదిగో వారున్న స్థితిలో, అనుకున్న దానికన్నా, ఆశించిన దానికన్నా, అడిగిన దానికన్నా దీవెనకరమైన స్థితిలో వారిని బలపరిచి, దృఢపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించి, వర్ధిల్ల చేసి నడిపించమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మా మీద పాట. ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. ఆశీర్వాదం
నీ చక్రవర్తకము కుమ్మరించుము దేవా కుమార ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అనున్న సహవాసమును ఈ దినజీవంలో ఏర్పరచబడిన బిడ్డలకును సర్వలోక పరిశుద్ధులకును సార్వత్రిక సంఘముకును దినవాక్యం చెప్పిన దైవదాసుల కుటుంబానికును ఆయన సంఘమునుకును ఆయన కృపా సత్యనిధి నిత్యము తోడే నడిపించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. షాలోమ్ పాస్టర్ గారు. అందరికి షాలోమ్ అండి. షాలోమ్ అందరికి షాలోమ్. గుడ్ మార్నింగ్.